ఫ్రెండ్స్ N160 సింగిల్ సీట్ని అన్ని రకాలుగా రైడ్ చేసి చూశాను. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కొనే ముందు లాస్ట్ వరకు చూడండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఆల్ న్యూ బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ వేరియంట్కి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ రైడ్ రివ్యూ అయితే నేను చేయబోతున్నాను. సో ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా మాట్లాడతాను. ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే మనకి బ్రేకింగ్, రోడ్ గ్రిప్, హ్యాండ్లింగ్, సీట్ కంఫర్ట్ అనేది మనకి సింగిల్ సీట్తో ఆఫర్ చేస్తున్నారు కదా. ఫ్యామిలీకి 2025లో కొనుక్కునే వాళ్ళకి ఎంతవరకు యూజ్ అవుతుంది దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ గైస్, ఇలాంటి మంచి కంటెంట్ని, వర్తీ కంటెంట్ని మీ దాకా తీసుకురావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేస్తేనే కదా ఇలాంటి వీడియోస్ నేను మీ దాకా తీసుకురాగలను. అని చూసే ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. మీకు యూఎస్డి మోడల్ అయినా సరే, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ మోడల్ అయినా సరే, సో మీకు ఆల్మోస్ట్ ఆల్ సింగిల్ సీట్ అయినా సరే సేమ్ ఇంజిన్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. 165 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్లో ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో వచ్చేసరికి మనకి 2 వాల్వ్ ఇంజిన్ కాబట్టి సో మనకి కొంచెం ఏదైతే ఆ బ్రీతింగ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది అనమాట వెహికల్. సో ఇదివరకు ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉండేది కదా, సో ఇప్పుడు అది తీసేసి ఎయిర్ కూలింగ్ ఇచ్చారు. దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. దీంట్లో మనకి 14.65 Nm టార్క్, అలాగే 16 PS పవర్ ఉంది. సో ఈ పవర్ అండ్ టార్క్కి ఎయిర్ కూలింగ్ ఎనాఫ్ అనమాట. సో మీకు మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండే ఉద్దేశమై దీని అయితే ఎలా రెడీ చేయడం జరిగింది. సో టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే ఇది 164.2 cc ఇంజిన్ అనమాట. సో ఇంజిన్ గురించి నేనైతే రైడ్ చేస్తూ మాట్లాడతాను. నేను ఇప్పుడు చెప్తున్నాయి కూడా చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ మాత్రమే. మీరు క్లియర్గా దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్తో ఉన్న వీడియో చూద్దాం అనుకుంటే స్పెసిఫికేషన్ వాల్క్ అరౌండ్ రివ్యూ అయితే ఉంది, అదైతే మీరు ఒకసారి చూడండి. అలాగే దీంట్లో మనకి 37 మిల్లీమీటర్ల టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. యూఎస్డి మోడల్కి వెళ్తే కొంచెం కాస్ట్ అయితే పెరుగుతుంది. సో దీంతో ఏంటంటే ఫ్యామిలీస్కి కంఫర్టబుల్గా ఉండే విధమై, అలాగే కాస్ట్ కటింగ్లో కూడా మీకు తక్కువ ప్రైస్కి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఫ్యామిలీస్ ఎఫర్ట్ చేయడం కోసమే, సో కమ్యూటర్స్ ఎఫర్ట్ చేయడం కోసమే మనకి 37 మిల్లీమీటర్ల టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. సస్పెన్షన్ ఫీల్ ఎలా ఉందనేది నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను. బ్యాక్ సైడ్ మనకి మోనోషాక్ సస్పెన్షన్ కూడా ఉంది. అలాగే ఇది మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు. 280 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ ఫ్రంట్లో ఉంటుంది. 230 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఈ బ్రేక్ అయితే కంప్లీట్గా ఏబిఎస్ వర్క్ అవుతుంది. సో మీరు ఫ్రంట్ బ్రేక్ని అయితే కాన్ఫిడెంట్గా కొట్టొచ్చు. అండ్ బ్రేకింగ్ గురించి కూడా నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను. సో ఇప్పుడు మనం రైడ్ చేద్దాం. సో రైడ్ చేస్తూ నేను రిమైనింగ్ కూడా మాట్లాడతాను. సో ఈ బైక్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కోసం అయితే మాత్రం ఇక్కడ మీకు పక్కన నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. తిరుమల బజాజ్ ఒంగోలు షోరూమ్ అయితే విజిట్ చేయండి. ఈ బ్యూటిఫుల్ మిషన్ని రైడింగ్ కోసం మనకి ఆ షోరూమ్ అయితే స్పాన్సర్ చేసింది అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ రోడ్ వస్తుంది. ఆఫ్ రోడ్లో ఇక్కడ నేను చెక్ చేస్తాను దీని యొక్క రోడ్ గ్రిప్, అలాగే మనకి బ్రేకింగ్ ఎలా ఉందనే దాని గురించి. సో సస్పెన్షన్ కూడా తెలిసిపోతుంది కదా. ముందు మనకి వెళ్తే హైవే వస్తుంది. హైవే మీద టాప్ స్పీడ్ చెక్ చేద్దాం. ఇప్పటి వరకు అయితే మాత్రం ఈ వెహికల్ అయితే పర్ఫామ్ బాగానే చేస్తుంది. ఆఫ్ రోడ్ మీద కూడా ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మాత్రం టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయినా సో మనకు చాలా మంచి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. ఆ బంప్స్ వచ్చినప్పుడు ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట. స్మూత్గా ఉందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ నుంచి మోనోషాక్ సస్పెన్షన్ కూడా కంప్లీట్గా సస్పెన్షన్ వైజ్ అయితే మాత్రం దీనికి న్యాయం చేస్తుందని చెప్పొచ్చు. బజాజ్ పల్సర్ N160 నుంచి సస్పెన్షన్ వైజ్ ఎలాంటి కంప్లైంట్ లేదనుకుంటున్నాను. సో ఈ ఆఫ్ రోడ్లో నడుపుతుంటే ఫ్రెండ్స్, మంచి ప్లేస్ అయితే దొరికింది. ఈరోజు నేను వెతుకుతూ ఉన్నప్పుడు నాకు ఒక మంచి స్పాట్ అయితే దొరికింది. ఇందా చూసారు కదా, బ్యాక్ సైడ్ గ్రీనరీగా ఉంది. అలాగే ఆఫ్ రోడ్ ప్లస్ హైవే రెండు కలిసి ఉన్న ప్లేస్. నేను ఉండే ఏరియాలోనే ఇవన్నీ నాకు కనిపించలేదు ఇన్నాళ్ళు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలా రైడ్ చేస్తూ ఆఫ్ రోడ్లో మీకు చూపించవచ్చు. అట్ ది సేమ్ టైం హైవే మీద కూడా టాప్ స్పీడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సో ఇందాక నుంచి నడుపుతున్నాను కదా ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ అయితే 130 సెక్షన్ టైర్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. రోడ్ గ్రిప్ అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. సో బ్రేక్ కొడుతున్నప్పుడు కూడా మీకు ఆ రోడ్ గ్రిప్ అయితే ఫీల్ అవుతారు. మంచి వైట్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో మీకైతే కమ్యూట్ చేయడానికి, చిన్న లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు ఇలాంటి ఆఫ్ రోడ్స్ వచ్చినా కానీ రోడ్ గ్రిప్ వైజ్ మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ ఇది సింగిల్ ఛానల్ ఏబిఎస్ కాబట్టి బ్యాక్ సైడ్ వీల్ని గట్టిగా పట్టేసుకుంటే స్కిడ్ అవుద్ది. జాగ్రత్తగా చూసి మీరైతే బ్యాక్ సైడ్ తక్కువ అప్లై చేయండి. ఫ్రంట్ బ్రేక్ అయితే మీరు ఇష్టం వచ్చినట్టు అప్లై చేసుకోవచ్చు, ఏబిఎస్ ఉంది కాబట్టి. ఇప్పుడు హైవే మీదకి వచ్చాం కదా, హైవే మీద అయితే నేను టెస్ట్ చేయబోతున్నాను. మీరు టాప్ స్పీడ్ కోసం వీడియోని లాస్ట్ వరకు చూడండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను.
ఫ్రెండ్స్ నేను ఆల్మోస్ట్ 100 దాకా రీచ్ అయ్యి ఉండొచ్చు. సో నాకైతే స్పీడోమీటర్ మీలాగే కనిపించట్లేదు, ఎందుకంటే డిస్కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో స్పీడ్ అయితే మాత్రం చాలా మంచిగా టాప్ స్పీడ్ అయితే అందుకుంటుంది, ఎందుకంటే 16 PS పవర్ అంటే మామూలు విషయం కాదు కదా. కానీ కొంచెం పికప్ తీసుకోవడానికి, ఆ టాప్ స్పీడ్ అందుకోవడానికి లైట్గా టైం తీసుకుంటుంది, ఎందుకంటే టార్క్ 14.65 Nm కాబట్టి. బట్ టాప్ స్పీడ్ అయితే మాత్రం బాగా అందుకుంటుంది. లాంగ్ రైడ్ వెళ్ళే వాళ్ళకి నాకు తెలిసి ఈ టాప్ స్పీడ్ ఎంజాయ్ చేయొచ్చు. అన్ని నాకు 90 దగ్గర కాస్త లైట్గా వైబ్రేషన్స్ అనిపించాయి, ఫుట్ పెక్స్ దగ్గర అలాగే హ్యాండిల్ బార్ దగ్గర. అవి పెద్ద నోట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో డే టు డే లైఫ్లో అయితే మీకు అంతగా ఇబ్బంది పెడతాను అనుకుంటున్నాను వైబ్రేషన్స్. అలాగే గేర్ బాక్స్ కూడా చాలా స్మూత్ ఉంది గాయస్, నాకైతే సీరియస్లీ బాగా నచ్చింది. ఫస్ట్ గేర్ నుంచి కూడా ఆ స్మూత్నెస్ నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. వేసేటప్పుడు తీసేటప్పుడు గేర్లు ఎక్కడ కూడా ల్యాగ్ లేదు, స్ట్రక్ అవటం లేదు, హార్డ్ లేదు, చాలా స్మూత్గా పడిపోతున్నాయి. అలాగే హ్యాండిల్ బార్ కూడా గైస్ చాలా మంచిగా అయితే కుదిరింది. కాకపోతే మీరైతే రిలాక్స్డ్గా కూర్చొని రైడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉండదు. హ్యాండిల్ బార్ కొంచెం డౌన్లో ఉన్నట్టుంది, మన అప్పర్ బాడీ వెళ్ళి కొంచెం హ్యాండిల్ బార్ మీద బేస్ అవుతున్నట్టు, దాని మీద డిపెండ్ అవుతున్నట్టు ఫీల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫుట్ పెక్స్ అయితే మాత్రం మనకి బ్యాక్ సైడ్కి వెళ్తున్నాయి, హ్యాండిల్ బార్ ముందుకుంది కాబట్టి మనం దాని మీద పడుతున్నాం. స్పోర్టియర్ లుక్ అయితే ఉంటుంది, స్పోర్టియర్ సిట్టింగ్ అయితే దొరుకుతుంది. సో ఈ యొక్క సిట్టింగ్ దొరికే వాళ్ళకి, ఇష్టపడే వాళ్ళకి అయితే మాత్రం చాలా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ పక్కన షాడోలో నా సిట్టింగ్ అయితే మీరు చూడొచ్చు, ఇలా ఉంటుందన్నమాట. నేను కూర్చున్నప్పుడు వెహికల్ మీద కొంచెం ముందుకు వాలినట్టుగా ఉంది కదా షాడో. అలాగే ఎగ్జాస్ట్ నోట్ అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంది గైస్, నాకైతే చాలా బాగా నచ్చింది. వెహికల్ నడుపుతున్నా కొద్ది ఇంకా నడపాలనిపిస్తుంది. భారీ భారీ కంటైనర్లని క్రాస్ చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంది. బట్ ఖచ్చితంగా హెల్మెట్ వేర్ చేయండి, కంపల్సరీ కూడా మీరు జాగ్రత్తగా రైడ్ చేయండి ఇలాంటి వెహికల్స్ నడిపేటప్పుడు. ఎందుకంటే 160cc దగ్గర నుంచి మ్యాక్సిమం కూడా వెహికల్స్ కొంచెం స్పీడ్గానే ఉంటాయి. సో వెహికల్ నడిపేటప్పుడు మాత్రం స్పేసియస్గా ఉంటే రోడ్డు అండ్ ఫ్రీగా ఉంటే, కాన్ఫిడెంట్గా ఉంటేనే మీరైతే ఇలాంటి మంచి స్పీడ్ని అయితే మెయింటైన్ చేయగలరు. సో నాకు తెలిసి ఇప్పుడు ఒక 105, 110 అలా ఉండుంటుంది అనుకుంటున్నాను నా స్పీడు. ఎందుకంటే అర్థమవుతుంది ఏదైతే వచ్చే విండ్ ఎలా తగులుతుందంటే ఫేస్కి అర్థమైపోతుంది. గాయస్ నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. వెహికల్ని చాలాసేపు నుంచి రైడ్ చేస్తున్నాను, నాకైతే హీట్ కూడా పెద్దగా అనిపించట్లేదు, ఇంజన్ నుంచి పెద్దగా హీట్ అయితే అనిపించట్లేదు. దీన్ని హెవీ ఆర్పిఎంలో రైడ్ చేశాను నేను, పెద్దగా హీట్ అయితే అనిపించలేదు. సో నాకు తెలిసి మీరు హీట్ ఇష్యూ ఉందేమో, ఒకవేళ ఆయిల్ కూలింగ్ లేదు కదా, కొత్తగా ఎయిర్ కూలింగ్ తీసుకొచ్చారు, హీట్ ఇష్యూ ఉంటుంది కదా అనుకుంటే సో మీరైతే కొంచెం కొత్తల్లో నోట్ చేయొచ్చేమో. బండి కొన్న కొత్తల్లో సర్వీసెస్ అయిపోయే కొంది, సో బండి ఇంజన్ అయితే ఇంకా స్మూత్ అయ్యే కొంది మీకైతే మాత్రం ఇంజన్ హీట్ ఇష్యూ అయితే ఉండదు. కానీ సేఫ్ సైడ్ అయితే మాత్రం ఒక 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లకు వచ్చి ఒకసారి ఖచ్చితంగా స్టాప్ చేయాలి ఈ వెహికల్ని. ఇది 2 ఇంజన్, సో గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా కూడా లాంగ్ రైడ్ వెళ్ళే వాళ్ళైతే 60 కిలోమీటర్లు ఎనఫ్ అన్నమాట. ఒక 5 minutes 10 minutes బ్రేక్ తీసుకుని వెళ్తే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. అది చాలామంది హైవే గురించి అడుగుతున్నారు గాయస్. హైవే వచ్చేసరికి ఒంగోలు నుంచి నెల్లూరు వెళ్ళే హైవే అన్నమాట ఇది. సో ఇప్పుడు నేను నెల్లూరు వైపు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్నాను. సాయంత్రం 4:40 అయింది. మంచి ఫ్లైఓవర్స్ తోటి, వెదర్ తోటి నాకైతే ప్లెజెంట్ రైడింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను. సూపర్ ఉంది రైడ్ ఫీల్ అయితే మాత్రం. ఫ్రెండ్స్ అలాగే ఆన్ రోడ్ ప్రైస్ గురించి నేను మాట్లాడాలి. సో ఇది నేను ఒంగోలులోని తిరుమల బజాజ్ షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో అక్కడ మీకు 1,63,000 రూపాయల వరకు ఆన్ రోడ్ ప్రైస్కి అయితే సింగిల్ సీట్ వేరియంట్ N160 లభించవచ్చు. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా తెలుసుకోవడం కోసం స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను చెప్పే ప్రైస్ ఆల్మోస్ట్ ఆల్ మీకు నిల్డ్ ఇన్సూరెన్స్ కావచ్చు, కంప్లీట్ యాక్సెసరీస్ తోటి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అనమాట, ఇంక్లూడింగ్ ఆల్ యాక్సెసరీస్. సో మీకైతే మాత్రం డీవియేషన్ లేకుండా చాలా మంచి ఆన్ రోడ్ ప్రైస్ మీద ఎగ్జైటింగ్ ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఎగ్జాక్ట్గా మీరు ప్రైస్ తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా నేనైతే ఈ వెహికల్కి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే అందిస్తాను. ఈ వెహికల్ ఎవరి కోసం అని అంటే, ఎవరైతే డైలీ ఒక 70-80 కిలోమీటర్లు డే టు డే లైఫ్లో తిరుగుతూ ఫ్యామిలీ కోసం కూడా ఎక్కువగా యూజ్ చేస్తామని అనుకున్నట్లుగా అయితే సో ఈ వెహికల్ నేనైతే సజెస్ట్ చేస్తాను. బికాజ్ ఆఫ్ ఇది మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో లభించడం ఒకటి, అలాగే మైలేజ్ కూడా 45 kmpl దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మంచి ఆఫ్ రోడింగ్లో కూడా మీరు నడుపుకునేటప్పుడు, బంప్స్ వచ్చినప్పుడు, ఇలాంటి ఆఫ్ రోడింగ్లో నడిపేటప్పుడు బ్యాక్ సైడ్ రోడ్ గ్రిప్ కావచ్చు, అవి కూడా మనకి కాంపిటేటర్స్తో పోల్చుకుంటే బెటర్గానే ఉన్నాయి. కాబట్టి సో నేనైతే పల్సర్ మ్యానియాని ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం, ఫ్యామిలీ కోసం దట్టు కమ్యూటర్స్ అయితే మాత్రం ఈ వెహికల్ని డే టు డే లైఫ్లో ఆఫీస్ టు హోమ్ తిరిగే వాళ్ళకైతే ఈ వెహికల్ నేను సజెస్ట్ చేస్తాను ఈ ప్రైస్ సెగ్మెంట్లో. బిఫోర్ దట్ ఖచ్చితంగా టెస్ట్ రైడ్ అయితే చేయండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి బజాజ్ షోరూమ్కి వెళ్ళి
సో కంపల్సరీ కూడా వెహికల్ని ఒకసారి డైరెక్ట్గా ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో నేను మ్యాక్సిమం ఈ వీడియో ద్వారా ఒక క్లారిటీ అయితే ఇచ్చానని నేను అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ గైస్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ బాయ్ బాయ్.